కూలీ సినిమా, 'వార్ 2' సినిమాలకు సంబంధించి ఓవర్‌సీస్ రివ్యూస్ వచ్చాయి. మరి ఏ సినిమా హిట్టు, ఏ సినిమా పట్టని చాలామందైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఓకే, ఓవర్‌సీస్‌లో వచ్చిన రివ్యూస్ ప్రకారం మనం చూస్తా ఉంటే ఓకే. బట్ ఇక్కడ మన దగ్గర సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కదా మనం సినిమా హిట్టా, పట్టా చెప్పేది. జస్ట్ వాళ్ళు చెప్పిన దాన్ని నమ్మడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా సినిమా ప్రేమికులు అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం 2 సినిమాల్లో మనం కొంచెం కంపేర్ చేస్తా ఉంటే ఖచ్చితంగా కూలీ సినిమాకి కొంచెం ఎక్కువగా మంచి టాక్ అనేది, అదేవిధంగా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కువగా వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఒకవైపు ఏమో వార్ 2, అందులో మనకు ఆల్రెడీ ఇది సెకండ్ పార్ట్ కాబట్టి కొంచెం అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. దట్టు అందులో మన జూనియర్ ఎన్టీఆర్ గారు టాలీవుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ గారు. సో మరి వీళ్ళిద్దరూ వాళ్ళ ఇండస్ట్రీలో మంచి గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళే. ఇంకొక వైపు ఏమో కూలీ సినిమాలో. సో మరి ఈ కూలీ సినిమాలో రజనీకాంత్ గారు, ఆయనకు వరల్డ్ వైడ్గా ఎంత మంచి బిగ్ స్టార్డమ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఆయనతో పాటు మన టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున గారు మెయిన్ విలన్గా చేస్తున్నారు. ఒకవైపు ఉపేంద్ర గారు, ఇంకొక వైపు అమీర్ ఖాన్ గారు, శృతి హాసన్, ఈ విధంగా పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్ అందరూ కూడా ఉన్నారు. సో మరి ఇక్కడ ముఖ్యంగా ప్రీ బుకింగ్స్ అంటే ప్రీ సేల్స్ ప్రకారం చూసుకుంటే కూలీ సినిమాకి 70 కోట్ల గ్రాస్ వసూలు కంప్లీట్ అయిపోయింది. సో మరి ఇక్కడ ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ చేసిన తర్వాత 100 crores కూడా దాటిపోయే అవకాశం ఈజీగా కనిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. సో మరి అదేవిధంగా వార్ 2 చూసుకుంటే 11 కోట్ల వరకు మాత్రమే గ్రాస్ రావడం జరిగింది ప్రీ బుకింగ్స్లో. సో మరి ఆ విధంగా చూసుకున్నా కూడా కూలీ సినిమాకే ఎక్కువగా అంచనాలు కనిపిస్తున్నాయి. అండ్ ఓవర్సీస్ నుంచి వచ్చినటువంటి టాక్స్ కానీ, ఆ రివ్యూస్ కానీ మనం చూస్తూ ఉంటే 2 సినిమాలు కూడా కొంచెం యావరేజ్గానే కనిపిస్తున్నాయి అనే టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే కూలీ సినిమాలో రజనీకాంత్ గారి స్టైల్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఖచ్చితంగా సినిమా మొత్తం మీద కూడా రజనీకాంత్ గారు చాలా అద్భుతంగా ఉన్నారు. ఆయనకు తగ్గట్టుగానే మెయిన్ విలన్గా చేసినటువంటి నాగార్జున గారి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ లాస్ట్ ఒక క్లైమాక్స్ 20 minutes మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కొంచెం స్క్రీన్ పే కానీ, డైరెక్షన్ కానీ కొంచెం యావరేజ్గా ఉంటాయని చెప్పేసి కూడా మనకు ఉమేర్ సంద్ గారు చెప్పారు ఫస్ట్ రివ్యూ. సో మరి దాని తర్వాత చూసుకున్నా ఇక్కడ ఓవర్సీస్ రివ్యూస్ చూసుకున్నా కూడా మరి కూలీ సినిమా కూడా కొంచెం యావరేజ్గానే ఉంది. కాకపోతే అద్భుతంగా సినిమా అయితే ఉంది అని చెప్పేసి మనకు టాక్స్ వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొక వైపు వార్ 2, వార్ 2లో మాత్రం మనకంటే ఇక్కడ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సాగేటటువంటి ఒక యుద్ధం అంటే ఫైటింగ్ సీన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. అంతకుమించి మిగతా ఏమంతా కూడా అంత ఇంట్రెస్ట్ కనిపించట్లేదని కూడా కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందని మనం ఇప్పుడే చెప్పలేం. జస్ట్ ఓవర్సీస్ టాక్స్ ఈ విధంగా ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పినా, ఏం మాట్లాడుకున్నా కూడా మనమైతే ముందుగా దాన్ని నమ్మలేము. ఎందుకంటే మన దగ్గర సినిమా రిలీజ్ అయిన తర్వాత అరే ఏ విధంగా ఉంది సినిమా అనేది మనం చెప్తే, మనం చూసిన తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది. ఎవరో చూసినప్పుడు దాన్ని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సో ఓవరాల్గా అయితే ఓవర్సీస్ నుంచి వచ్చేటువంటి రివ్యూస్ వింటే 2 సినిమాలు కూడా యావరేజ్ అనేది టాక్ అయితే వినిపిస్తుంది.